మార్కు అసలు సినిమా విషయానికి వచ్చేస్తే అమ్మ ఏంది బ్రో ఇది మరి ఇంత వైలెంటా? ఏం వైలెంట్ ఘోరం అంటే ఘోరం ఇది. మొత్తం ఒక రేంజ్ వైలెంట్ అది. వేరే లెవెల్ ఉంది సినిమా. ఇక మనం కొందరైతే అంటారు యానిమల్ అది ఇది అంటారు కానీ యానిమల్ కంటే మించి ఉంది అసలు సినిమా. కాకపోతే ఏంటంటే మరి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేదు. మొత్తం సీరియస్గానే ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఒక ఫన్ అది ఇది ఏముండదు. ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది అయితే ఏముండదు. కాకపోతే ఏంటిదంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత వైలెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. మొత్తం బ్లడ్ మొత్తం ఎట్లా అంటే ఒక రేంజ్ బ్లడ్ అంతా నరుక్కోవడం, చంపుకోవడం వీటి గురించి ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఏ సర్టిఫికేట్ కాదు, ఇంకా వేరే ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఇవ్వచ్చు. ఎక్కడ చూసినా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ దాకా చూసినా వేరే సబ్జెక్ట్ గురించే ఉండదు. మొత్తం వైలెంటే అసలు. ఆ ఫ్యామిలీ వైలెంట్ అదంతా వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అసలు. మన హీరో ఉంటాడబ్బా, ఈ మన హీరో ఏంటంటే ఒక ఫ్యామిలీకి చిన్న పంచెలు పెంచుకుంటారు. వాళ్ళు పెంచుకున్నందుకు వాళ్ళ సొంత కొడుకు ఉంటాడు కదా, వాళ్ళ సొంత కొడుకుని ఒక ఆయన వాళ్ళ గ్రూప్ కంపెనీ మెంబర్ చంపేస్తాడు అనమాట. చంపేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అబ్బాయిని అయితే చంపేస్తారనమాట. చంపేసినాక ఏమవుతుందంటే ఆ అబ్బాయిని మన హీరో చాలా ఎక్కువగా ఇష్టపడతాడు. ఆ ఇష్టపడడం ఏ ప్రాబ్లం వచ్చినా కానీ చూసుకుంటాడు ఫస్ట్. అయితే మన హీరోకి తెలియకుండా చంపేస్తాడు. చంపేసిన నుంచి స్టార్ట్ అవుతుంది ఇక వైలెన్స్. అబ్బా ఊహించలేని వైలెన్స్. మొత్తం వేసేయడమే అవి ఇది ఇది అది పోపా. ఎక్కువ చెప్పొద్దు అసలు. ఎక్కువ చెప్తే అంటే స్పాయిలర్ అయిపోతాయని చెప్పేసి ఎక్కువ చెప్పట్లేదు మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్కి క్లైమాక్స్ ఉంటుంది బాయ్స్. బాబా ఘోరం అంటే ఘోరం అది. అది ఎట్లుందంటే మరి వైలెంట్గా ఉంది. అది మనం నార్మల్ పీపుల్కి అయితే అదైతే కాదు సినిమా. మరి ఘోరం అంటే ఘోరంగా తీసేశారు. మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. మరి అంత వైలెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదో ఇలా నార్మల్ వైలెన్సే కావచ్చు అని వెళ్ళిపోతాం కావచ్చు, కానీ మరీ ఇంత వైలెంట్ ఉంటుందని అనుకోలేము మనం. ఇంకొకటి ఏంటంటే సినిమా క్యారెక్టరైజేషన్. మన హీరో అయితే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. అది పర్లేదు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మరీ ఇంత వైలెన్స్ అవసరమా అన్నట్టుగా తీసిరు అన్నట్టు. ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా అయితే కాదు బాయ్స్. ఇది కష్టం. ఒక ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు ఇది. మరి ఇంత వైలెన్స్ సినిమా అయితే చూడలేము. మన ఇంట్లో అయితే ఏం లేదు, డైరెక్ట్ తిట్టేస్తారు. ఇటువంటి వైలెన్స్ సినిమా అయితే చూడొద్దు. ఇంకోటి ఏంటంటే అది థియేటర్లో ఏందో మరి ఓవర్ సౌండ్ అయితే వచ్చింది నాకు. అసలు వాల్యూమ్ అయితే ఓవర్ ఉంది. మరి ఇంత వాల్యూమ్ అంటే కష్టమే. ఎక్కువ అరుపులు అది ఇది కష్టంగా అనిపించింది నాకు కూడా సినిమా చూడడం కూడా. వైలెంట్ మూవీ గైస్. వైలెంట్ అసలు మరీ వైలెంట్. ఇంత వైలెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా పోతే మాత్రం షాక్ అవడమే. లోపలికి వెళ్ళాక మరి ఇంత ఉందా ఏం అనిపిస్తుంది. అంటే నాకు తెలిసి ఒక కేజీఎఫ్ లాగా ట్రై చేశారు, కానీ బెడిసి కొట్టింది అని చెప్పుకోవాలి రియల్ చెప్పాలంటే. ఓకే గాయస్, ఈ వీడియో కిందే. అండ్ కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.